హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ నరేష్ సింగారపు. వెల్కమ్ టు సాయిరామ్ నెట్ మ్యాక్స్. ఈరోజు డేట్ వచ్చేసి 24 సెప్టెంబర్ 2024. టైం వచ్చేసి 8:10 AM. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి టీజీఈఏపీ సెట్ బి ఫార్మసీ మరియు ఫార్మ్ డి కోర్సులలో ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అండి. అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిన క్యాండిడేట్స్ ఎంపీసీ స్ట్రీమ్స్ ఇంజనీరింగ్ కోర్సులలో అడ్మిషన్స్ చేసుకున్న వాళ్ళు, అంటే కౌన్సిలింగ్కి అటెండ్ అయిన వాళ్ళు ఈ షెడ్యూల్లో మీరు బీ ఫార్మసీ మరియు ఫార్మ్ డి కోర్సులలో అడ్మిషన్స్ కోసం డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే షెడ్యూల్ వచ్చేసి మనకి 24/9/2024 ఈ రోజు నుంచి 25/9/2024 అంటే రేపు, అంటే కేవలం 2 రోజులు మాత్రమే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ డేట్ వచ్చేసి 25th, అంటే రేపు ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ అలాట్మెంట్స్ వచ్చేసి 27/9/2024 రిలీజ్ అవుతాయి అలాట్మెంట్స్. అండ్ అలాట్మెంట్స్ వచ్చిన క్యాండిడేట్స్ వారి యొక్క అలాట్మెంట్స్ చెక్ చేసుకుని వారికి నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్సు వస్తే 27/28న ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ సీట్ వచ్చిన కాలేజ్లో అటెండ్ అవ్వడానికి 28/29 ఈ నెల 28/29న వాళ్ళకి వచ్చిన సీట్ వచ్చిన కాలేజీలలో వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ అవ్వాలి. ఇది వచ్చేసి ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకండి, దయచేసి గమనించండి. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కాదు, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి 2024 టీజీఈఏపీ సెట్ బి ఫార్మసీ మరియు ఫార్మ్ డి కోర్సులలో అడ్మిషన్స్ గాను డైరెక్ట్గా, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎంపీసీ స్ట్రీమ్స్ వాళ్ళు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి అటెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం మాత్రమే. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని ఫార్మ్ డి కోర్సులలో అడ్మిషన్స్కి ఈ షెడ్యూల్ ఇచ్చారనమాట. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కాదు. దయచేసి స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడద్దు. అండ్ ఇది వచ్చేసి ఒక ముఖ్యమైన నోట్ ఏంటంటే, ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే, రిపోర్ట్ అయినట్లయితే గడిచిన ఇంజనీరింగ్ మన కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఈ బీ ఫార్మసీ మరియు ఫార్మ్ డి షెడ్యూల్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అనర్హులు, అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి సీట్ రాకపోయినా, లేకపోతే అనుకున్న కాలేజీలో సీట్ వచ్చి దానికి ఎలా రిపోర్ట్ అవ్వకపోయినా వాళ్ళు మాత్రమే ఇందులో మనకి ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఓకే, మరియు గమనించండి, ఇది ఓన్లీ సింగిల్ ఫేజ్ కౌన్సిలింగ్ అండి. మల్టిపుల్ ఫేజెస్ ఉండవు, అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అలాంటిది ఉండదు. అండ్ ఈ అడ్మిషన్ వచ్చేసి ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే ఈ కౌన్సిలింగ్. ఇది చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ఇచ్చుకోండి, ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ కౌన్సిలింగ్లో చూద్దాం, అలాంటిది ఏమి ఉండదు. ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సులలో అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు నచ్చిన కాలేజీ రాని వాళ్ళు బి ఫార్మసీ మరియు ఫార్మ్ డి కోర్సులు చేయాలి అని అనుకునే వారికి మాత్రమే ఈ కౌన్సిలింగ్. ఓకే వ్యూవర్స్, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.